మీకు శుభవార్త ఏమంటే ఇది లాస్ట్ ప్రీచింగ్ అంటే లాస్ట్ ప్రీచింగ్ అనకూడదు, సిరీస్లో లాస్ట్. ఓకే, లాస్ట్ ప్రీచింగ్ కాదు, ఉంటాను నేను. ఇంకా భూమి ఆకాశం గతించిన ఇక్కడి నుంచి మనం వెళ్ళము. సో అంటే ప్రేయర్ గురించి కొద్దిగా నేనే సెలవు తీసుకోవాలనుకునే, చాలా ఉన్నాయి చెప్పేటివి. సో మళ్ళీ తిరిగి వస్తాం మళ్ళా రేపు సంవత్సరము. ఓకే, నాకే ఇప్పుడు కొద్దిగా వేరే విషయాలు చెప్పాలని నేనే నిర్ణయించుకుని ముందుకు వెళ్తున్నా. సో లాస్ట్ పోర్షన్ నిన్న వారం కొద్దిగా ఉండిపోయింది, ప్రార్థన గురించి మనం నేర్చుకుని ముందుకు వెళ్దాం. ఓ బ్లెస్ యూ లార్డ్. ఓకే, ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మీకు తెలుసు ప్రతి వారం నేను రిపీట్ చేసి ముందుకు వెళ్తున్నా, కనెక్టివిటీ పోకూడదని. ఓకే, సో ప్రార్థన గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ సెక్షన్లో మనము ఎందుకు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. సెకండ్ సెక్షన్లో మనము విశ్వాసంతో కూడిన ప్రార్థన నేర్చుకున్నాం. మూడో సెక్షన్లో ప్రార్థనకి 100% ఆన్సర్ ఉంది పిల్లరా. ఎందుకంటే ప్రార్థన దేవుని వాక్యంతో మనం చేస్తున్న వాక్యమే ప్రార్థన. కాబట్టి ఒకసారి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత తను, ఇప్పుడే చెప్పాను నేను, భూమి ఆకాశంలో గతించును కానీ నా మాటలు గతించవు. రిప్లై రాలేదు అంటే చాలాసార్లు మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నామని అర్థం. దేవుడు ఖచ్చితంగా చేశాడు. కొన్నిసార్లు డిలేస్ ఉంటాయి మన పరిస్థితులు బట్టి, మన యొక్క మెచ్యూరిటీ బట్టి, కానీ ఆన్సర్ మాత్రం 100% ఉంది పిల్లరా. దేవుడు ఏమేమైతే వాగ్దానాలు చేశాడో దాని వెనకాల ఆయన ఒట్టేసుకొని వాగ్దానాలు చేసిండేది. అబ్రహాముకు చేసిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు ద్వారా నా జీవితంలో అనుక్షణం నెరవేర్చబడుతుంటాయి. నెరవేర్చక మానని చెప్పి దేవుడు ఏం చేశాడు? తన మీద ఒట్టేసుకున్న దేవుడు పిల్లరా. అందుకే బైబిల్లో 2 విషయాలు ఎప్పటికీ మార్పు చెందవు. ఒకటి వాగ్దానము, రెండోది ఆయన ఒట్టేసుకున్నాడు. ఆ ఒట్టు. ముందుకు రా సోఫియా, ఇంకా ముందుకు రా, చాలా చేరుస్తున్నా, ముందుకు వచ్చి కూర్చోండి, మమ్మీ నువ్వు ఇద్దరు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ రాలేదు అంటే నిరుత్సాహపడాల్సిన అవసరం లే. తప్పకుండా దేవుడు మనకు ఆన్సర్ ఇచ్చేది. ఓకే, అవన్నీ అయిపోయాయి, మీకు రికార్డింగ్లో ఉంటాయి, మీరు తర్వాత వినొచ్చు. 4th సెక్షన్లో ఉన్నాం మీరు నేను ఇప్పుడు, అది కూడా ఫినిష్ ఈ రోజుకి. ఓకే, ఇప్పటికి తాత్కాలికమైన ఫినిష్. సో మరి మనం ముందుకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినట్టు ప్రార్థనలో. మనకు అవసరమైంది చెప్పాను అనుకుంటాను నేను. 4వ సెక్షన్లో ఉన్నాం మనం. ఏ సెక్షన్లో? న్యూ కవెనెంట్ ప్రేయర్లో ఉన్నాం. న్యూ కవెనెంట్ ప్రేయర్లో మనకు అనేక వర్చ్యూస్ ఇవ్వబడ్డాయి. 2 మాత్రం మనం చూసుకున్నాం. గుణాలు, స్పెషల్ గుణాలు, 2 గుణాలు చూసుకున్నాం. పాత నిబంధనలో ఈ వర్చ్యూస్ లేవు, ఈ గుణాలు లేవు. పాత నిబంధనలో కొత్త నిబంధనకి ప్రార్థనలో చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది బిడ్డ. ముఖ్యంగా ప్రార్థన చేసే విధానంలో చాలా తేడా ఉంది. చాలా తేడా, చాలా డ్రాస్టిక్ చేంజ్ అంటే టోటల్ చేంజ్ ఉంది. టోటల్ అనేక లేదని చాలా చేంజెస్ ఉన్నాయి. అందుకే పాత నిబంధన వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చేసేకి లేదు. అందుకే పాత నిబంధనలో యేసుప్రభు పేరు లేదు పిల్లలు. యేసు నామంలో వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఓకే, న్యూ కవెనెంట్ ప్రేయర్లో 2 వర్చ్యూస్, 2 గుణాలు, స్పెషల్ గుణాలు ఏమేమి ఉన్నాయి? మొదటిది ఏందైనా జస్ట్ ఏం? ఫస్ట్ది ఎస్, నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు మార్క్సా? సెకండ్ వర్చ్యూ చెప్పు, జస్ట్ క్రాస్ చెక్ చేసుకుందాం అసలు మీరు వింటున్నారు లేదా. సెకండ్ లైన్ వాళ్ళు సెకండ్ వర్చ్యూ ఏంటి? ఓకే, సో గుర్తుంటుంది కానీ అడిగినప్పుడు ఏదైనా కరెంట్ షాక్ కొట్టినట్లుంది, గుర్తుండదు, అన్ని మర్చిపోతాము. రైచియస్నెస్ రెండోది. ఓకే, ఫస్ట్ ఏంటి? ద నేమ్ ఆఫ్ జీసస్. సో ఓకే, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్, గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్, పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్ ఎవరుమా? యేసు ప్రభు. సో మనకేమిచ్చిపోయాడు ఆయన? పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు పిల్లరా. ఆయన జగాలో సైన్ చేసే అధికారం ఇచ్చాడు మనకు. సృష్టిలో ఏ స్థానంలోకైనా, ఏ స్థితిలో అయినా మీరు నేను యేసు ప్రభులా వ్యవహరించడానికే ఈ సమస్తము చేసినది పిల్లరా దేవుడు. సిలువలో జరిగిన సమస్తానికి కారణం ఏమంటే నువ్వు నేను యేసు ప్రభులా ప్రతి క్షణం ప్రతి చోట ప్రత్యక్షం అయ్యేదానికి. సో అందుకే సైనింగ్ అథారిటీ మీకు ఆ చేతిలో ఇచ్చాడు దేవుడు. ఏ దురాత్మ ముందర నిలబడినానో నువ్వు నమ్మితే
నువ్వు చూస్తావా ఆ యొక్క మహిమను, ఆ యొక్క సామర్థ్యాన్ని? లేదు, నేను ఒక సామాన్యమైన మనిషినే, 2 కాళ్ళు 2 చేతులు అంటే అంతే ఉంటుంది నీ జీవితం. దేవుడు బలవంతం చేయడు. దేవుడు ఆదాంనే బలవంతం చేయాల. ఓకే, నువ్వు ఎక్కడ నిలబడినా ఇది నువ్వు ఇది ఈ ఈ ఈ ఈ కాన్షియస్నెస్లో నువ్వు ఉండాలి ఎప్పుడు. జస్ట్ యువర్ లైక్ డూప్లికేట్ అనను కానీ నువ్వు ప్రోటోటైప్ యేసు ప్రభుకి. ప్రోటోటైప్ తెలుసా? ఏమో ప్రోటోటైప్ అంటే ఏమో. ఓకే, జిరాక్స్ అనొచ్చు కానీ ఓకే. ఉదాహరణకి ఒక మొబైల్ కంపెనీ మొబైల్ తయారు చేసింది అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు? ఒక మొబైల్ తయారు చేస్తారు. ఒక మొబైల్ తయారు చేసి దాంట్లో అన్ని వేసి దాన్ని ట్రైల్కి పంపిస్తారు. అది అన్నిట్లో అది పాస్ అయింది అనుకోండి, ఆ మొబైల్ ఒక్క పీసే, ఇంకంతే. దాంట్లో నుంచి ఇంకా పీసులు తీయడం మొదలు, అంటే దానిలో నుంచి వస్తాయి, ఇంకా సేమ్ దాంట్లో నుంచి తీయడం మొదలు పెడతా. అట్లా అది దాన్ని ప్రోటోటైప్ అంటాం. మీరు నేను యేసు ప్రభువుకి యొక్క ప్రోటోటైపులరా. అందుకే మనకు పవర్ ఆఫ్ ఆర్టర్ని ఇవ్వబడింది. డబ్బు విషయంలో ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతటి మీద నీకు అధికారం ఇవ్వబడింది. నువ్వు ఇప్పుడు వారసుడివి. తన యొక్క ఆస్తికి, తన యొక్క అధికారానికి నువ్వు వారసుడివి. ఇది మతం కాదు, ఇది యేసు ప్రభులా జీవించే జీవితము మీకు నాకు దేవుడు ఇచ్చిండేది. అందుకే బైబిల్ అంటుంది, యాజ్ జీసస్ ఈస్ సో ఆర్ వీ. దట్స్ అవర్ కంపారిజన్. నువ్వు అనుక్షణము యేసు ప్రభువై ఉన్నావనే గ్రహింపుతో నువ్వు బ్రతికితే ప్రజలు నీలో నుంచి యేసు ప్రభు చూస్తారు. ఓకే, సో ఎక్కడ పోయినా సైనింగ్ అథారిటీ మీకు నాకు ఇవ్వబడింది. ఏ అనారోగ్యం ముందర నిలబడినా యేసు ప్రభు ఎందుకు అన్ని చేసి చూపించాడు మన తన ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన అవన్నీ? ఇదే యాక్చువల్గా ఆదాం యొక్క జీవితం. ఆయన చూపిస్తాడు. ఇది ఎందుకు ఆదాముని సృష్టించింది దేవుడు. నీళ్ళ ముందర నిలబడినప్పుడు, సముద్రాల ముందర నిలబడినప్పుడు, జంతువుల ముందు ఎక్కడ నిలబడినా కూడా యేసు ప్రభు ఏమేమి చేశాడో అది చేసేదానికే మనిషి ఉండేది. ఈ సృష్టిలో దేవుడు మనిషిని సృష్టించింది. మనిషి పోగొట్టుకున్నాడు. మొదటి ఆదాము, రెండవ ఆదాము వచ్చి తిరిగి మళ్ళా మనకు అదే జీవితం ఇచ్చాడు. జీవితం ఇచ్చి ఆయన పైన కూర్చున్నాడు. ఇప్పుడు మీతో నాతో అంటాడు, తిరిగి నేను ఆ జీవితాన్ని ఇచ్చా. ఏ జీవితం అయితే దేవుడు ఇచ్చాడో మనిషికి ఆదిలో పాపం చేయకముందు. సో క్రైస్తవం మతం కాదు. నిన్న వారం చెప్పాను నేను, యేసు ప్రభు ఆదాముని సృష్టించినప్పుడు ఏ మతం? హిందూ మతమా, క్రిస్టియన్ మతమా, జైన్ మతమా? ఆదాంది. సెకండ్ పర్సన్ ఎవరు ఈ సృష్టిలో? యేసు ప్రభు. యేసు ప్రభుది ఏ మతము? యేసు ప్రభు చెప్పలేదు నేను యూదుణ్ణి లేకుంటే నేను బ్రాహ్మణుణ్ణి అని. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నేను ఈ లోక సంబంధిని కాను అని మళ్ళీ ఇంకో మాట అన్నాడు, నేను లోక సంబంధిని కానట్టు మీరును. సో నూతన సృష్టి ఏ మతం సంబంధించింది? ఫస్ట్ ఆదాం, సెకండ్ ఆదాం, నేను థర్డ్ ఆదాం అనను కానీ సెకండ్ ఆదాం ప్రోటోటైప్. మనం ఆయనలో నుంచి వచ్చాం. క్రైస్తవులకు తెలియదు కాబట్టి ఊరికే కొట్లాడుకుంటారు, పోరాడుతుంటారు, మతము కులం అని చెప్పేసి. ఓకే, సో యేసు ప్రభు నామం మనకి ఇవ్వబడింది పిల్లలు. ఓకే, సెకండ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్, రైచియస్నెస్. నేను 2-3 వారాల తర్వాత రైచియస్నెస్ గురించి టోటల్గా దేవుడు ప్రార్థన చేయండి, తీసుకురావాలా. ఇది ప్రార్థనకు సంబంధించిన రైచియస్నెస్ నేను చెప్తాను. ఇది నేను బాటమ్ టు టాప్ వరకు చెప్పాలని ఆశపడతాను. ఆ సిరీస్ని నేను 2-3 రోజుల్లో 2-3 వారాల తర్వాత నేను ప్రిపరేషన్లో ఉన్నా. ప్రార్థన చేయండి, టోటల్గా ప్రిపేర్ కావాలి దాన్ని. అందుకే స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆపకూడదని చెప్పేసి దానికోసం టైం తీసుకుంటున్నాం. సెకండ్ ఏంటి? రైచియస్నెస్ ప్లరా. ఈ నూతన నిబంధన ప్రార్థనలో సెకండ్ గుణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో లేనిది నీతి. వీఆర్ రైచియస్ పీపుల్. రైచియస్నెస్ మీన్స్ నీతి అంటే దేవుని ఎదుట నా స్థానం ఏంటి, దేవుడు మనల్ని ఎట్లా చూస్తాడు, మనం ఎవరు దేవుని దృష్టిలో అనేదాన్ని రైచియస్నెస్ అంటాం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఏనండి. రైచియస్నెస్ మీకు నాకు ఇవ్వబడింది. రైచియస్ పీపుల్ మనము అంటే ఏమంటే మీరు నేను ఉదాహరణకి దేవుని ఎదుట నిలబడినప్పుడు రైచియస్నెస్ అయిన నేను రైచియస్ పీపుల్ అయిన మీరు నేను
ఎన్నడే కానీ నా హృదయంలో నేను పాపినని రాకూడదు. అయోగ్యుణ్ణి, అపాత్రుణ్ణి, లేకుంటే నేను నేను పాపంలో జీవిస్తాను, నేను పాపిననే యొక్క స్వభావం మీలో నాలో రాకూడదు పిల్లలు, రానికూడదు. అది మీలో నాలో ఆ యొక్క స్వభావం ఉండనీయకూడదు. దాన్నే సిన్ కాన్షియస్ అంటారు. అదే రైచస్ మ్యాన్కి దేవుడు ఇచ్చిండేది. నీవు నేను నీతిమంతులము, మీరు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎప్పుడే కానీ ఆ భావన రాకూడదు, ఆ యొక్క స్పృహ రాకూడదు, ఆ యొక్క సెన్స్ నీలో నాలో ఉండకూడదు. నూతన నిబంధనలో ఉన్న మీకు నాకు. అందుకే బైబిల్ అంటుంది 4:16 దేవుడు అంటాడు, కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. 4:16 ఎప్పుడు రాశాడు? ఏం రాబడింది? ధైర్యంగా నా సింహాసనం ఎదుటికి రాను, నా కృపా సింహాసనం ఎదుటికి రా. ఎట్లా రావాలా? ధైర్యంగా. మీలో నాలో ఏ కోశాన నేను పాపిని, అయోగ్యుణ్ణి, అర్హత లేని వాణ్ణి, చిన్నోల్ని అనే స్వభావం నీలో నా నుంచి తీసివేయబడింది బిడ్డ. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా రమ్మంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన కృప నన్ను ఆయన ఎదుట ధైర్యంగా నిలబడే జీవితం ఇచ్చింది. దాన్నే నీతి అంటాం మనం. పాత నిబంధనలో ఉన్న వారికి యొక్క యోగ్యత లేదు పిల్లరా. వాళ్ళ దగ్గర ఆ రైచియస్నెస్ లేదు. మీకు నాకున్న రైచియస్నెస్ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు దేవుని ఎదుట నిలబడడం, మేము పాపులము, అయోగ్యులము, అర్హులం కాము, దేవుడు ఎక్కడ శిక్షిస్తాడో, మమ్మల్ని నాశనం చేస్తాడేమో అనే భయముతో దేవుని ఎదుట వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాపములు గొడ్ల రక్తంతోనూ, ఎడ్ల రక్తంతోనూ, గొర్రెల రక్తంతోనూ కప్పబడిన పాపం వాళ్ళని. యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళలాగా మీరు నేను ప్రార్థన చేయకూడదు, దేవుని ఎదుట నిలబడి ఆ యొక్క స్వభావంలో ఉండకూడదు. మీరు నేను నీతిమంతులమని, తండ్రి ఇదిగో నీ ఎదుట నిలబడిన నీ బిడ్డలు నువ్వు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతుడు నేను, ధైర్యంగా సంతోషంగా నిలబడాలి దేవుని ఎదుట. మీరు నేను అనుక్షణం జీవితంలో ప్లస్ ప్రార్థనలో ఎప్పుడు నిలబడిన ఆయన దగ్గర. వాళ్ళకి అర్హత లేదు పిల్లలు. అందుకే అబ్రహాం అన్నాడు, ఏమన్నాడు అబ్రహాం? నేను ధూళిని అన్నాడు. ఇంకో మాట అంటాడు ఆయన, నేను ధైర్యం, ఏమంటాడు తెలుగులో? ఐఎమ్ లైక్ తెగిస్తాను అంటాడు తెలుగు బైబిల్లో. నువ్వు నేను తెగించేదానుకో, ధూళి దుమ్ము అనేదానుకో దేవుని ఎదుట నిలబడకూడదు మీరు నేను. ఇంకోటి చెప్తున్నా మీకు, ఎన్నడే కానీ మీరు నేను మన నోటి నుంచి అయోగ్యుడను అనే పదం రాకూడదు. మీరు నేను మీ నోట్లో నుంచి, నాలో నుంచి దేవుని ఎదుట. నువ్వు యేసు ప్రభు చేసిన కార్యాన్ని నీరు గారుస్తా ఉంటావే, ఆ టైప్ అయిపోతుంది నీ జీవితంలో. ఆత్మీయ లోకానికి తెలుస్తుంది నువ్వు అజ్ఞానివని. అర్థమవుతుందా? సో అందుకనే మీరు నేను దేవుని ఎదుట నిలబడినప్పుడు యోబు ఏమంటాడు? 33:26 మనం చూసుకున్నాం. నీతిమంతులు పాత నిబంధనలు రాయబడింది చూడండి, కొత్త నిబంధనలు చాలా చోట్ల రాయబడింది. నేను మీకు రైచియస్నెస్ గురించి చెప్పినప్పుడు తీసుకొస్తా ఇవన్నీ. సండేస్ చెప్పాలన్న ఆశ, ఫ్రైడేస్ కాదు సండే చెప్తాను. అప్పుడు నేను మీకు ఒక్కొక్క వాక్యం మీకు కొత్త నిబంధనల నుంచి చూపిస్తాను, నేను పాత నిబంధనల నుంచి చూపిస్తాను మీకు. అప్పుడే యోబు అన్నాడు, ఏమన్నాడు? తెలుగులో తప్పు రాయబడింది, బతిమలాడుకునుట అనే, అది ట్రాన్స్లేషన్ సరిగలేదు. ఈ రోజు కూడా చూశాను నేను హీబ్రూ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో, తమిళ్ బైబిల్ ఎక్కడ లేదు. మన ఎందుకు తెలుగులో వాడు దేవుని బతిమాలకు, నో బతిమలాడడం, అది ప్రేయర్. అది ఇంగ్లీష్లో అందుకే చూడండి, హీ షల్ ప్రే అంటు గాడ్ అండ్ హీ విల్ బి ఫేవరబుల్ అంటు హిమ్. చూసారా, మీరు నేను ఎవరు? వీఆర్ ఫేవరబుల్ టు గాడ్. ఇష్టం దేవునికి నేనండి. ఎందుకు ఇష్టం చెప్పండి? ఏ రోజు నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినావో, నిన్ను ప్రతి క్షణం దేవుడు చూసినప్పుడు యేసు ప్రభుని చూసేది నీలో నుంచి. నిన్ను చూసినప్పుడు యేసు ప్రభు కనపడతాడు ఆయనకి. యు ఆర్ ఇన్ జీసస్ నౌ, యు ఆర్ హిడెన్ ఇన్ జీసస్. బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు
ఎప్పుడు అసహించుకోడు. అది పచ్చి అబద్ధం, సైతాన్ నోట్లో నుంచి వచ్చేది. నిన్ను చూసి అసహించుకుంటాను, నిన్ను చూసి కోప్పడతాను, నిన్ను చూసి నాశనం చేస్తాను. దోస్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ హెల్. నిన్ను ఎప్పుడు చూసినా ప్రియుడవు నువ్వు ఆయనకి. ఆయన కనపడేది యేసు నీలో నుంచి, ఎందుకంటే నువ్వు యేసు ప్రభుల నుంచి వచ్చావు, ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటాడు, హీ విల్ బి ఫేవరబుల్ అంటు హిమ్ అండ్ హీ షల్ సీ హిస్ ఫేస్ విత్ జాయ్. కండమ్నేషన్ నీలో ఉంటే, నీ సిన్ కాన్షియస్లో నువ్వు ఉంటే, నువ్వు జాయ్ఫుల్గా ఉండవు దేవుని ఎదుట. ఏం చేస్తాడో, ఇస్తాడో, ఈడో, ఇంటాడో, ఈడో, ఇనడో, ఏమో నేను పాపిని, నేను అయోగ్యుణ్ణి, నాలో పరిశుద్ధత లేదు, నేను చాలా చెడ్డోన్ని. ఎవరు ఇలా భావిస్తారో, ఎవరిలో అయితే సిన్ కాన్షియస్ ఉంటుందో వాళ్ళు పరిశుద్ధంగా జీవించలేరు. చాలా డెడ్ ఆపోజిట్స్. వాళ్ళు ఎప్పటికీ పరిశుద్ధంగా జీవించలేరు ఎవరిలో ఈ సెన్స్ ఉంటుందో. జీవించిన వాళ్ళే ఒప్పుకోరు వాళ్ళకి, నేను పరిశుద్ధున్నాను. సో అందుకనే చాలా అవసరం ఈ కాన్షియస్. ఓకే, రైచియస్నెస్ కాన్షియస్లో ఉండాలి. ఓకే, ముందుకెళ్దాం. ఎందుకు ఇక రైచియస్నెస్ మనకి ఇవ్వబడింది? బికాస్ ఆఫ్ రిడెంప్షన్. మనకు యేసు క్రీస్తు తన రక్తం ద్వారా, తన మరణ పునరుత్థానం ద్వారా ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి ఈ జీవితం లభించింది, మన క్రియల ద్వారా కాదు. అర్థమైందా? ఏం రిడెంప్షన్లో ఏం జరిగింది? మనల్ని సాతాను చేతి నుంచి దేవుడు విడిపించాడు. ఆ తర్వాత పాపం నుంచి విడిపించాడు. అతి ముఖ్యమైనది, ఆ తర్వాత మూడోది ఏం చేశాడు? మనం క్రొత్త జన్మ ఇప్పుడు ఉండేది మనలో. మనం నూతన సృష్టి పిల్లరా. నీకు బుధవారం నేను చెప్పాను, నేను మీకు జోయి లైఫ్ జోయి అంటారు కొంతమంది. జోయి యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ మనము నెట్లో చూస్తే గిన జోయి, ZOE. నేను బుధవారం సిరీస్ స్టార్ట్ చేశాను, దాంట్లో మీరు వినొచ్చు. దాంట్లో అప్లోడ్ చేశారమ్మా, చేసాను. రేపు రెండో సిరీస్ కూడా మైక్ ఇది పెడితే మేలు, కెమెరా. ఓకేనా? ఏమి ఇవ్వబడింది అప్పుడు జోయి లైఫ్లో? ఎవరు ఉన్నారు బుధవారం? ఏమి ఇవ్వబడింది? నేచర్. హలో, నీకు నూతన సృష్టి మాత్రమే చేయకుండా దేవుడు తన నేచర్ నీకు ఇచ్చాడు, తన స్వభావాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దైవ స్వభావంలో ఉండేది. అందుకే 2 పేతురు 3:1-4 మీరు చదివితే, వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద డివైన్ నేచర్, వీఆర్ పార్టిసిపేటింగ్ డివైన్. దైవత్వంలో మనం పాలిభాగస్తున్నాం. దేవుని స్వభావం నాకు ఇప్పుడు. అందుకే దేవుడు అంటాడు, దేవుళ్ళ జీవించు నువ్వు అని. అందుకే క్రీస్తులా జీవించమంటాడు. ఓకే, సో రిడెంప్షన్లో ఏమొచ్చింది? సాతాను నుంచి విడుదల, పాపక్షమాపణ, నూతన సృష్టి, దేవుని నేచర్, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఆ తర్వాత నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, సిన్ కాన్షియస్ నుంచి మనము డెలివర్డ్ చేయబడి ఉన్నాం. సిన్ కాన్షియస్ నుంచి విడిపించబడి ఉన్నాం. నేను ఆ స్లైడ్ తీస్తాను మాటికి, నువ్వు నాకు ఎందుకంటే దాని పదాలు మర్చిపోతా డిక్షనరీలో, తెలుగులో. సిన్ ఆ రెండే పెట్టమని అంటే నేను నీకు మధ్యలో తీసేసాయి. పై 2 ఓకే ఉన్ని, పై 2 తీసేసి, ఓకే పై 2 డిలీట్ చేసేసా వెంటనే. యా, కింద ఉన్నాయి కదా రైచియస్ కాన్షియస్. ఇగ్నోర్ చేయ. ఇప్పుడు నువ్వు డిలీట్ చేసి ఇగ్నోర్ చెప్తా. ఇగ్నోర్ చేయంటే తెలుసు కదమ్మా, ఇగ్నోర్. ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ తీసిరా దాన్ని. ఓకే ఉన్నీలే, నువ్వు అట్లా పెట్టు. చూడండి, ఏం ఉండకూడదు. సిన్ కాన్షియస్ తొలగించాడు. మన సబ్జెక్ట్ ఇది, నేను ఇప్పుడు చెప్తా ఉండేది. ఓకే, సిన్ కాన్షియస్ అంటే ఏంటి? పాపపు భావన. ఎల్లప్పుడూ తను పాపము చేశాననే నిరంతర ఆందోళన. ఓకే, ఆ తర్వాత తనలో పాపముందనే అపరాధ భావన కలిగి ఉండడం. దీని నుంచి విడిపించాడు. ఇది చాలా డేంజరస్. ఇది సాతాను వాడే ఆయుధం అనుక్షణం నాకు విరోధంగా. ఓకే, సో ఈ యొక్క అసలు సైడ్ అట్లే పెట్టినైనా కిందికి చేసి, ఇప్పుడు మళ్ళీ అగైన్ నిన్న వారం నేను ఎక్కడైతే కొన్ని విషయాలు చెప్పి ఆపానో అక్కడికి వెళ్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలు రాసిన, ప్లీజ్ వినండి, చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్ పోర్షన్ ఇది నేను చెప్పేది. మీరు ధైర్యంగా ఈ భూమి మీద జీవించాలా. ఇది సిన్ కాన్షియస్ ఉన్న వల్లనే ప్రతి కష్టంలో మనం పడతా ఉంటాం. అందుకే దీన్ని ఎట్లా దేవుడు తొలగించాడు, ఏం మనకి ఇచ్చాడో మనం నేర్చుకుంటాం. చూడండి, 10వ అధ్యాయం 1వ వాక్యం చూసుకుందాం.
సిన్ కాన్షియస్ నుంచి మనం విడుదల పొందుకొని ఉన్నాం. ఓకే, అది టాపిక్ గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. అసలు ధర్మశాస్త్రం అంటే తెలుసు కదా. ఏంటి ధర్మశాస్త్రం అంటే? మాకు గట్టి తెలుసా మీకు? 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. ఓకే, 10 ఆజ్ఞల్ని మనం ధర్మశాస్త్రం అంటాం. యాక్చువల్గా 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? దేవుడు వేలతో రాసిన ఆజ్ఞలు రెండు పలకలు. అదే ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఉంటాయి. ఓకేనా? సో ఓకే, ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు ఇచ్చినది? ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగం అన్నారు, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా మేము చేస్తాం. వాళ్ళు పాపం ఒప్పుకునేవాళ్ళు కాదు. నేను పాప స్థితిలో ఉన్నాము అని ఒప్పుకునేవాళ్ళు కాదు. ఓకే, మళ్ళీ ఇది కూడా రైచియస్నెస్ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు జస్ట్ వినండి, ఎంత చెప్తాను అంతే చాలు. అయితే దేవుడు వాళ్ళకి నీలో పాపం ఉందని చూపిన ధర్మశాస్త్రం ఇచ్చిండేది. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి కాదు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఎవరి చేత కాదు, ఒక్క వ్యక్తి నెరవేర్చింది. యేసు ప్రభు మాత్రమే నెరవేర్చాడు. ఓకే, ఎందుకు ఇచ్చాడు? అవి చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఓకే, సో మీరు చూస్తే రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ అంటే వీళ్ళు పాపం చేసేప్పుడు బలులు అర్పించేవాళ్ళు. రాబోయేగలదంటే అరే ఇప్పుడు చేస్తానేదంట మీరు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి ఈ యొక్క బలుల ద్వారా మీ పాపాలు పోవు. యేసు ప్రభు వచ్చి తన రక్తం ద్వారా శాశ్వతంగా పాపం లేకుండానే చేస్తాడు మీ జీవితంలో. అది రాబోయే ఛాయ అంటే. ఓకే, నిజ స్వరూపము మళ్ళీ రాబోతుంది. ఓకే, ఇక్కడ విషయం ఏమంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు, పాపపు బలులు అర్పించేవాళ్ళు. అయితే మీరు చూసి ఏమైంది? వాళ్ళు ఎంత బలులు అర్పించినా బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను ఏమీ లేదు, సంపూర్ణ సిద్ధి ఇవ్వలేదు వాళ్ళకి. అంటే ఈ బలులన్నీ పర్ఫెక్ట్ చేయలేదు వాళ్ళకి, పాత నిబంధనలో బలులన్నీ. అందుకే వాళ్ళలో ఏముండేది తెలుసా? నేను పాపిని, అయోగ్యుణ్ణి, ఏం చేస్తాడో దేవుడు, వింటాడో వినడో, ఇస్తాడో ఈడో, ఆ యొక్క సిన్ కాన్షియస్ ఉండేది. ఎందుకంటే వాళ్ళ సిన్ కడగబడేది కాదు, వాళ్ళ సిన్ ఏం చేయబడేది? కప్పబడేది. ఇప్పుడరా అందుకే యోబు ఎప్పుడు భయపడేవాడు, బలులు అర్పించేవాడు. పక్కన ఏం తప్పు చేశారో ఏమో నా పిల్లలు, ఏమవుతుందో దేని గురించి నేను భయపడుతునో అదే జరిగింది ఆయన. ఓకే, చూస్తే వాళ్ళ ఎన్ని బలులు అర్పించినా వాళ్ళకు దానివల్ల ఆ యొక్క కాన్షియస్నెస్ పోయేది కాదు వాళ్ళల్లో నుంచి. ఆ కన్సైన్స్ పోయేది, సిన్ కాన్షియస్నెస్ పోయేది కాదు వాళ్ళ నుంచి. సిన్ ఎప్పుడు వాళ్ళ మైండ్లో మెదలాడేది. అందుకే చూడండి, మళ్ళా వాక్యంలో కూడా ఏమంటాడు? మళ్ళా వాక్యం నెక్స్ట్ ఒకసారి అలాగూ చేయగలిగినలా అంటే తీసేసింటే, సిన్ కాన్షియస్ పాపమే లోపల నుంచి తీసేసింటే వాళ్ళు అలా చేసింటే ఏం చేసేవాళ్ళంట? సేవించు వారు ఒక్కసారి శుద్ధపరిచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుటకు మానుదురు కదా. అందుకే మానుకోలేకపోయారు. బ్రదర్ వింటానారా? రామకృష్ణ అన్న వినండి, మానుకునే వాళ్ళు కానీ వాళ్ళకి ఎప్పుడు పాపపు జ్ఞప్తి వచ్చేది. అందుకే బలులు, పొద్దున బలి, సాయంత్రం బలి, బలులు అర్పించేవాళ్ళు. అసలు యాక్చువల్గా ఆ బలి ఎందుకు వచ్చి ఇచ్చేవాళ్ళు? ఇచ్చేటప్పుడు నెక్స్ట్ వాక్యంలో ఏమంటుంది తెలుసా? ఆ బలులే వాళ్ళ జ్ఞాపకం చేసేటమాట, నువ్వు పాపివేనే. చూడండి, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపంలో ఏమొచ్చేదంట? జ్ఞాపకం వచ్చేది పిల్లరా. ఎందుకంటే ఆ రక్తం ఏ రక్తము? గొర్రెల రక్తం, ఎడ్ల రక్తం. మీకు తెలుసు కదా, ప్రతి సంవత్సరము ద డే ఆఫ్ అటోన్మెంట్ వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. మా ఇంటారా సిస్టర్ ముందర చూస్తున్నారా? 2 పండుగలు ఇజ్రాయెల్ చాలా పండుగలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పండుగలు ఏంటి? 2. ఒకటి పాస్ ఓవర్, రెండోది డే ఆఫ్ అటోన్మెంట్. పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తారు కదా, ఆ యొక్క పండుగలు ఆచరిస్తారు. మార్చ్, ఏప్రిల్లో పస్కా పండుగ ఆచరిస్తారు. ఓకేనా? ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో డే ఆఫ్ అటోన్మెంట్. డే ఆఫ్ అటోన్మెంట్ రోజు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ జనాంగం అందరికీ పాప బలి అర్పించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తారు ఆ పండుగ. డే ఆఫ్ అటోన్మెంట్ అంటాం. చాలా పండుగలు ఉన్నాయి వాళ్ళవి. ఓకే, చాలా ఉన్నాయిలేండి. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వాళ్ళు. ఈరోజు కూడా ఒకటేంటి? పాస్ ఓవర్. ఎప్పుడు చేస్తారు వాళ్ళు పాస్ ఓవర్?
ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు ఏం ఏం చేసుకున్నారు? ఏ పండుగ చేశారు వాళ్ళు? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ ఒకటి మెయిన్. రెండవది పాప పరిహారార్థ పండుగ, ఏది డే ఆఫ్ అటోన్మెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి మళ్ళా. ఓకే, వాళ్ళు తెచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి దానివల్ల పాపం ఏది కాదంట, పాపంలు ఇంకా జ్ఞాపకం వచ్చేటివి. దాన్ని సిన్ కాన్షియస్ అంటాం. కానీ జరిగింది ఏంటి? యేసు ప్రభు ద్వారా నా జీవితంలో 12వ వాక్యంలో చూస్తే మీకు ఏం రాయబడింది చూడండి. ఈయనైతే, ఎవరైనా? యేసు ప్రభు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి, అమ్మా వింటానారా బ్రదర్స్? అంతా వింటాన్నారు కదా? ఎవరైనా ఎన్నుకోకుండా పాపం హెల్ప్ చేయండి వాళ్ళని, ఈయన ఎత్తట చేయండి. ఈయన ఏం చేశాడు? ఒక్క బలి ద్వారా, 12 పెట్టిన ఆయన, ఈ ఒక్క బలి ద్వారా ఆయన ఏం చేశాడు? పాపముల నిమిత్తం సదాకాలం, బాగా గుర్తుపెట్టుకున్న పదాలు. ఏ కాలం వరకు? వాళ్ళ పాపాలు ఎప్పటి వరకు పోయేటివి? అప్పుడే, అంతే. మాటి మాటికి బలిలా సంవత్సరానికి ఒకసారి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం రాలరా మీరు అనేవాడు వాక్యం ద్వారా దేవుడు. మీరు పాపులు కాబట్టి. ఇప్పుడు మనమేమి విడిపించబడ్డాం. 11వ వాక్యం ఒకసారి పెట్టినా. 11వ వాక్యం రాబడింది, వారు మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అవి తీసేటివి కాదు, కప్పేటివి అంతే. ఆ రక్తంతో కప్పబడినప్పుడు దేవుడు చూసేవాడు, పనిష్మెంట్ వచ్చేది కాదు వాళ్ళ మీద, ఎందుకంటే పాపంలో ఏం చేశారు? కప్పబడినాయి. నా జీవితం అట్లా అది కాదు. నూతన నిబంధన ఉన్న మీరు, నేను యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన నా జీవితాల్లో ఏం జరిగింది? నెక్స్ట్ వాక్యం ఏం జరిగింది? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్వశమున ఆసీనుడై ఉన్నాడు. పిల్లలు అర్థమైందా? ఒక్కసారి అర్పించి ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్వ కూర్చున్నాడు పోయి. ఇంకా నేను నిన్న వారం చెప్పాను మీకు, పాత నిబంధనలో యాజకులు కుర్చీ ఉండేది కాదు. ఎక్కడ? పవిత్ర స్థానంలో, అతి పవిత్ర స్థానంలో ముఖ్యంగా పవిత్ర స్థానంలో ఉండేదే కాదు. ఏది? చైర్ అన్నీ ఉండేది, కానీ ఎందుకు కూర్చొనే లేదు ఆయన, ఎందుకు? బలు అర్పి. కానీ ఇక్కడేం రాబడింది? ఆయన పోయి ఏం చేశాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడు. ఆయన ఎందుకు? పాపములు లేకుండా చేశాడు మనిషి జీవితంలో. ఏ రోజు నువ్వు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినావో నీ జీవితంలో నుంచి పాపము తొలగించబడింది. ఆ తర్వాత చూడు నెక్స్ట్ వాక్యం, ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, చెప్పాలి ఇంక మళ్ళీ మీరు, సదాకాలమునకు సంపూర్ణులుగా. నెక్స్ట్ వాక్యం చూడండి. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు కదా. ఏమని? ఏలైనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత ఏమన్నాడంట? వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ. నువ్వు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాను అంటే నీ పాపాలని నువ్వు వాక్యానికి విరోధంగా చేస్తాను. అందుకే జీవితం ఆనందం ఉండదు. జాగ్రత్తగా పెట్టిన 2 మళ్ళా షీట్ని. ఈ 2 నేను బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. మీలో నాలో నుంచి శాశ్వతంగా పాపము తొలగించబడింది. మీకు నాకు నూతన ఆత్మ ఇవ్వబడిందే, దానిలో ఏ పాపం లేదు. అందుకే దేవుని ఎదుట నేను ప్రార్థనలోకి వచ్చినప్పుడు కానీ అనుక్షణము నేను జీవించే విధానం, సిస్టర్ ముందు పైన చూడండి, ఇవి అర్థం చేసుకుని చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి, కానీ ఇది అర్థం చేసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. ఒకటి, దేవుని దగ్గర నువ్వు వాడబడదు. దేవుడు నీకు ఏం చేయాలని నీ జీవితంలో అన్నీ చేసేదానికి నువ్వు అర్హత అనుమతిస్తావు. ఇది అర్థం కాక క్రైస్తవులో ఏడ్చుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దేవుని కొరకు బతకాలనే వాళ్ళు. ఈ డాక్టరీని క్లియర్ కాకుండా మీరు సంతోషంగా ఒక్క నిమిషం ఉండలేడు వాడు శత్రువు. సిన్ కాన్షియస్ అంటే ఏంటి? పాపపు భావన, తమ పాపము చేశానని నిరంతర ఆందోళన ఉంటుందా?
నాకు తెలుసు మీరు అర్థం చేసుకోకుంటే ఈ ఆందోళన ఎప్పుడు ఉంటుంది కదా. తనలో పాపం ఉందనే అపరాధ భావన ఇవి కలిగి ఉండడం ఎప్పుడు ఉంటాయి. కానీ మనం ఉండాల్సింది ఏంది? దేవుని దృష్టిలో తాను పవిత్రుడను. ఏముండాలి సిస్టర్? ఏం బ్రదర్? ఏమన్నా నేను పవిత్రుడను. గర్వంతో ఆయన కృప వలన, ఆయన రక్తం వలన, అది ఆయన గౌరవం కదా. నువ్వు ఆ భావనలో ఉన్నాడు. నేను పవిత్రుడను, నీతిమంతుడు అని గట్టిగా నమ్మి ఆ స్థితిలోనే నిలకడగా ఉండడం. ఎందుకంటే ఒకే బలి ద్వారా ఆయన సదాకాలం కొరకు మనల్ని నీతిమంతులుగా చేశాడు. పిల్లారా, సిన్ కాన్షియస్ మనకు శత్రువు. ఒక రకంగా శత్రువు. అదే సాతాను బాణం, అదే ఆయుధం వాడిది. మార్టిన్ లూథర్ గారు తెలుసా? ఎంతమంది తెలుసు మార్టిన్ లూథర్? మీరు తెలియదనుక ఇంకా మీలాంటి వాళ్ళని ఆయన ప్రొటెస్టెంట్ తెచ్చిన ఆయన మార్టిన్ లూథర్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ బ్లెస్డ్ పర్సన్ ఫర్ అవర్ నేషన్. హోల్ ప్రపంచానికి ఆయన ఆశీర్వాదం. లేకుంటే ఈరోజు ఎట్లుండేదో పరిస్థితి. మీకు తెలుసా? జాన్ ముందు చూడండి, ఆయన మార్టిన్ లూథర్ గారు మాంక్, ఆయన సన్యాసి. అంటే తెలుసు కదా, రోమన్ క్యాథలిక్లో ఉండేవారు ఆయన. తెలుగులో మాంక్ అంటారు, ఇంగ్లీష్ సన్యాసి. అంటే వివాహం ఏం లేదు, క్షణం దేవుని కొరకు బ్రతికేవాళ్ళు. అప్పుడు ఒక ప్రాంతంలో ఉండి ఆ విధంగా ఉండేవాళ్ళు వాళ్ళు దేవుని కొరకు. ఓకేనా? మోంగ్స్ అంతా కలిసి అట్లా సమర్పించుకున్న వాళ్ళంతా ఆయన కాలంలో ఆ విషయం చెప్తున్నా. అయితే జాగ్రత్తగా వినండి. ఈయన జీవితం సాక్ష్యం చదవండి, చాలా మంచి. జాన్ బనియన్ బుక్ ఉండు, తెలుసా మీకు? పిలిగ్రిమ్, ఏం పేరు? పిలిగ్రిమ్, యాత్రికుడు ప్రయాణం. ఒక తెలుగులో చదవండి, ఆ బుక్స్ చదవండి. జాన్ ఈయన బుక్స్ కూడా చదవండి, చాలా మంచిగా ఉంటుంది మీకు. మార్టిన్ లూథర్ యొక్క బుక్స్ కూడా. ఓకే అమ్మా, ఓకే. ఆయన ఎవరు రాసింది? జాన్ బనియన్ ప్లస్ మార్టిన్ లూథర్. ఓకే, జాగ్రత్త ముందర చూడండి పిల్లరా. ఈయన ఎట్లా జీవితం మొదలైంది తెలుసా? ఈయన పాపం యొక్క కాన్షియస్ ఎంత ఉండేదంటే, ఏ పాపం చేయకుండా దేవుని కొరకు బతకాల, పరిశుద్ధంగా బతకాల అనే ఆ తాపత్రయంతో ఎంత ఇబ్బంది పడేవాడంటే ఈయన మెటికలు కూడా మోకాళ్ళతో ఎక్కి వెళ్ళేవాడంట. ఒకసారి గాజుల పెంకుల మీద మోకాళ్ళ మీద నడిచాడు. సో ఇవన్నీ చేసుకునేవాడు. దేవునితో నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను ఆ పాపపు స్వభావం ఎలా తీసేసుకోవాలో తెలియక ఎప్పుడు ఉపవాసం చేసేవాడండి. ఈయన ఎన్నెన్ని రోజులు ఉపవాసం చేసేవాడండి. ఇతను ఎంత ఉపవాసం చేసేవాడంటే ఎమ్మకం మాత్రం ఉండిపోయిందంట శరీరంలో. ఇతర మాంగ్స్ తనతో ఉండేవాళ్ళు, ఎందుకు బ్రదర్ అంత మీరు అట్లా చేస్తున్నారు అని ఎంత చెప్పినా, అంత భక్తిపరుడు, చాలా భక్తి, కానీ జ్ఞానం లేని భక్తి ఆయన ఆరంభంలో ఉండింది. పడిపోయాడంట. ఏమంటారు కానీ బేవుష్ని ఏమంటారు? మూర్చి వచ్చి పడిపోయాడంట. మోంక్స్ అంతా బాధపడే. వినండి, పక్కన చచ్చిపోతాడు అనుకునే వాళ్ళంట. ఆయన్ని చనిపోతాడు అనే స్థితిలో ఆ వ్యక్తి తన జీవితాన్ని తీసుకొచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక ఆయనకి సంజాయించేది. ఒకరోజు ఏం చేశారంటే, ఈ మాంగ్స్ అంతా కూర్చొని ఆ ప్రార్థన మనం ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళకి మీరు చూసారులో అపోస్టలిక్ క్రీడ్ అనే ఒక బుక్ ఉంది. ఎవరు ఎంతమంది చూసారు? మీరు సిఎస్ఐ చర్చెస్లో పోతే అపోస్టలిక్ క్రీడ్ అనే బుక్ ఉంది. అదే బుక్కే చదువుతారు వాళ్ళు. మీరు చూడలేదు కదా ఎవరు? సిఎన్ఐ చర్చెస్లో, సిఎస్ఐ చర్చెస్లో ఉంటుంది ఇది. సరే, ఆ దాంట్లో ఏం రాసింటారంటే, వాళ్ళు రోజు కంఠపాఠం కొడతారు వాళ్ళు. అది చదువుతారు అందరి ముందర. అపోస్టలిక్ క్రీడ్ అంట దాని బుక్ ఉంది ఒకటి. దాంట్లో అపోస్టులు ఏమేమి చెప్పారో అవి ఉన్నాయండి. ఓకే, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్. అయితే ఎవరో చదువుతూ వాళ్ళ దాంట్లో ఏముంటాయంటే, సపోజ్ వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్, వీ బిలీవ్ ఇన్ వన్ లార్డ్ అని అట్లా క్రీడ్ వాళ్ళు చదవాలి, గట్టి చదవాలి వాళ్ళు. సరే చదువుతాడు, వీ బిలీవ్ ఇన్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, అది కూడా అట్లా చదువుకుంటూ పోతా ఉంటే ఆయన పెద్ద ఎవరో సీనియర్ మాంక్ వచ్చాడు ఆ రోజు వాళ్ళ దగ్గరికి. ఈయన కొద్దిగా సంజాయించాలా, చెప్పాలా అని. ఆయనతో అన్నాడంట, అక్కడే ఆగు, నువ్వు ఇంకోసారి చదువు, ఎందుకు నువ్వు చదివేదానంట.
వీ బిలీవ్ ఇన్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అనండ. ఇంకోసారి చదువు అన్నాడు, ఇంకోసారి చెప్పు. అప్పుడు ఆయన అక్కడ ఆగి, వీ బిలీవ్ ఇన్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అంటున్నావు, నువ్వు మళ్ళీ పాపం పోయేదానికి ఏమేం చేస్తానో, ఎందుకు అలా చేస్తానో నీ జీవితాన్ని, ఎందుకు ఉపవాసాలు ఉంటానో, ఎందుకు నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు, నువ్వు ఏం చేసినా నీ పాపములు పోవు. నీ పాపములు కడగబడేది కేవలం యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆ రోజు ఆయన జీవితమే ట్రాన్స్ఫార్మ్ అయింది. అందుకే ఆయన ప్రొటెస్టెంట్ లీడర్గా బయటకు వచ్చాడు. మళ్ళీ మొత్తం దేవుడు ఆయన ద్వారా ప్రపంచాన్ని దీవించాడు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు ఈ పాపం విషయంలో ఏం జరిగిందో అని తెలియక తమను హింసించుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తుంది, మీరు నేను శాశ్వత కాలం కొరకు పాపం నుంచి విడిపించబడిన వాళ్ళం. ఓకే, సమస్య ఏంటంటే, ఎందుకు ఈరోజు క్రైస్తవ బిడ్డలు ఈరోజు ఆ యొక్క కాన్షియస్లో ఉన్నారంటే, ఇప్పటికీ అదో అక్కడ లిస్టులో రాయబడింది కదా, నేను పాపపు భావన కలిగి అనుక్షణం జీవిస్తున్నారు. పిల్లరా, చాలామంది ఉన్నారట, తమ పాపం, నేను పాపం చేసి ఆ దేవుడు వినడు, ఆ యొక్క ఆవేదన వాళ్ళలో ఎప్పుడు ఉంటుంది. నేను పాపిని, అందుకే దేవుడు నన్ను దీవించడం, అందుకే దేవుడు నాకు ఈ జవాబు ఇవ్వడం, అందుకే నా జీవితం ఇట్లుంది. నో 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 మరి ఎందుకు సార్ అట్లుంది? నేను చెప్తున్నా ఎందుకు అట్లుందో. బికాస్ ఆఫ్ రాంగ్ టీచింగ్ ఇన్ చర్చెస్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, సర్వే చేసినప్పుడు ప్రపంచంలో, ముఖ్యంగా అమెరికాలో సర్వే జరిగినది, ప్రపంచంలో ఎవరు అందరికంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ కలవాలంటే చర్చికి పోయేవాళ్ళు, బయట బీడీ సిగరెట్ తాగేవాళ్ళు కాదు, బాటిల్ ఎత్తేవాళ్ళు కాదంట, వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు అర్థమైందా? చర్చికి వచ్చేవాళ్ళు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్, ధైర్యం లేని జీవితం, సంతోషం లేని జీవితం. ఇంత గొప్ప దేవుడు లోపల బ్రతుకుతా ఉన్నా కూడా వాళ్ళలోకి సంతోషమే లేని జీవితం. అలా క్రైస్తత్వం ఉంది ఈరోజు. కారణం ఏమో తెలుసా? బికాస్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్ ఇన్ ద చర్చెస్. తప్పు బోధం చేయడం వలన, రాంగ్ టీచింగ్ వలన. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరెవరు? యేసుప్రభు రక్షకుడు అంగీకరించిన వాళ్ళ గురించి చెప్తున్నా. మీరెవరు? యువర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం చదివింది మీ గురించే. ఇప్పుడు నేను మళ్ళీ నిలబడి నువ్వు పాపివి అంటే జస్ట్ లైక్ ఇట్స్ ఎ చీటింగ్, ఇట్స్ అన్యాయం. అది ఆల్రెడీ దేవుడిని నమ్ముకున్న తర్వాత రకరకాల శోధనలో ఉంటాం మనం కదా. ప్రపంచం మనకు విరోధంగా ఉంది, శత్రువు పనిచేస్తాను మనకు విరోధంగా, దానికి తోడు అనేకసార్లు అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యల్లో వచ్చినప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ సంఘమైనా సరే మిమ్మల్ని తీసుకొని నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు అనేది నేను ప్రీచ్ చేస్తే ఇంకా ఏముంది నీ జీవితము? ఇంకేముంది నీకు? ఆ యొక్క విషయం నీకు, నువ్వు పాపి. కొన్ని చర్చెస్లో అయితే బలవంతాన్ని చెప్పిస్తారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చునే ఫస్ట్ ఏం చెప్పాలా? నేను అయోగ్యురాలని, నేను పాపాత్మురాలని చెప్పిస్తారు కూడా. యు నో వాట్ యు ఆర్ డూయింగ్? యు ఆర్ డిస్రిగార్డింగ్ హోల్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు అగౌరవపరుస్తున్నా మొత్తం దేవుని యొక్క సిలువ ప్రణాళికని. యు ఆర్ సేయింగ్ జీసస్ హాస్ డన్ నథింగ్. వేస్ట్గా ఆయన చనిపోయినాడు సిలువ మీద. నాకు ఆయనతో ఏం ప్రయోజనము? ఏం చేశాడు ఆయన నా కోసము? ఐఎమ్ స్టిల్ సిన్నర్. ఎంత చెడ్డ తెలుసా ఇది మీకు? మొత్తం ఆయన ఏళ్ళ నుంచి కాసుకొని ఉన్నాడు ఏం చేయాలి మనిషి కొరకు అని. యేసు ప్రభు ద్వారా అది చేసి సమాప్తం అంటే అదే ప్రీచింగ్ నువ్వు వింటే. అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు మనలో. మనం అందుకే దేవుని ఎదుట నిలబడలేం, దయ్యం ఎదుట నిలబడలేం, ప్రపంచంలో నిలబడలేం.
కారణం ఆ యొక్క సిన్ కాన్షియస్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి. ఏం చెప్పాడు ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, చెప్పండి ఇంకోసారి చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో సూపర్, చాలా ఎప్పుడు చదవండి దాన్ని, జ్ఞాపకం పెట్టుకుని ఆ పోర్షన్ని. ఏం చేశాడు యేసు ప్రభు 12 నుంచి చదివితే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నుంచి ఒక బలి అర్పించి ఏం చేశాడు, అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపారసును ఆశీర్వాదం. నెక్స్ట్ వాక్యం చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని ఎంతకాలం కోసము, అరే సదాకాలం నువ్వు పరిశుద్ధుడువే. ఇప్పుడు ఈ సెన్స్లో దీన్నే రైచియస్నెస్ కాన్షియస్ అంటారు. యూ షుడ్ బి ఇన్ దిస్ కాన్షియస్ ఆల్వేస్. సదాకాలంకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకేం చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు చెప్పడు నువ్వు పాపివేనే. నువ్వు రక్షింపడిన తర్వాత, నువ్వు రక్షణ పొందకముందు ఆయన ఏం చేస్తాడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి నీకు ఒప్పిస్తాడు. నువ్వు ఆమీన్ అనిన తర్వాత యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాడు. ఎప్పుడు ఆయన చెప్పడు నీతో, ఆ సైతాన్ చెప్పేది నువ్వు పాపివని, నిన్ను కండెమ్ చేసేది. ఆ తర్వాత చూడండి ఏం రాబడిందో, ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయు నిబంధన. ఏం నిబంధన? కొత్త నిబంధన. ఇదే నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాయదు నేను చెప్పిన తర్వాత ఏం జరిగింది, వారి పాపములను వారి అక్రమములను ఇకరు ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్పుచున్నాడు. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ముందు 18 కూడా పెట్టినాయన, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ. అందుకే ఇదే అధ్యాయంలో లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, 38లో ఒక మంచి మాట అన్నాడు అపొస్తలుడు పౌలు. ఏమన్నాడు తెలుసా, నీతిమంతుడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడు? విశ్వాసంతో జీవిస్తాడు. ఏంటి విశ్వాసం? నేను లాస్ట్ వీక్ మీకు జస్ట్ పాయింట్ చెప్పా. చేప ఎక్కడ ఉంటే బతుకుతుంది? నీళ్ళల్లో ఉంటే బతుకుతుంది. ముందర చూడలేనా, చేప నీళ్ళల్లో ఉంటే బతుకుతుంది. నీళ్ళ నుంచి బయటికి తీస్తే ఇట్ విల్ డై, కొట్టుకులాడుతుంది. ఒక క్రైస్తవుడు నీతిలో లేకుంటే అంటే ఏంటో తెలుసా, నీతిమంతుడని అనుక్షణము తను నమ్మి దాన్ని పలక్కోకుండా ఉంటే నీళ్ళ నుంచి బయటకు వచ్చిన చేపల జీవితం ఉంటుంది క్రైస్తవుడిది. అదే చెప్తున్నా మీకు సిన్ కాన్షియస్నెస్ అంటే. అందుకే నీతిమంతుడు ఏ మూలంగా జీవిస్తాడు? ఏ విశ్వాసము? 2 కొరింథీ 5:21లో దేవుడు చేసిన పని మీద విశ్వాసం. ఏం పని చేశాడు ఆయన? పాపమెరుగని యేసుక్రీస్తుని ఏంగా మార్చాడు? పాపంగా మార్చాడు. నీతి ఎరుగని మమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. అదే మన మూలం. దాని మీద ఆధారపడి అనుక్షణం మనం బ్రతికేది. అందుకే నా నోట్లో ఎప్పటికీ రాకూడదు అది. కానీ మనం నోరు తెరిసి ఏం పదం వస్తుంది చెప్పండి కదా? నోరు తెరిసి అవే మాటలే మన దగ్గర. ఏ మాటలు? నేను ప్రార్థనలో ఎలా నిలబడమన్నాడు ఆయన? ధైర్యంగా నా ఎదురు రమ్మన్నాడు. నువ్వు సిన్ కాన్షియస్లో ఉంటే ఎట్లా నిలబడతావు ఆయన ఎదుట ధైర్యంగా? నువ్వు రైచియస్నెస్లో ఉన్నావు అనుకో, రైచియస్ కాన్షియస్లో ఉన్నావు, నువ్వు అంటావు తండ్రి కృతజ్ఞతలో నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నన్ను నీతిమంతుడిగా చేశావు. నేను నీతిమంతుడు, నేను పరిశుద్ధుని తండ్రి, నీ ప్రియుడిని, నీ ఇష్టన్ని. ఎప్పుడైతే నీకు ఈ కాన్షియస్నెస్లో ఉంటావో అప్పుడే నువ్వు దేవుని ఎదుట నిలబడగలవు, సైతాన్ ఎదుట నిలబడగలవు, లోకం ఎదుట నిలబడగలవు. నువ్వు లేదంటే నిలబడడం కష్టం. నువ్వు దేవుని ఎదుటే ధైర్యం నిలబడుకుని సైతాన్ యాడ్ నిలబడతావు. నువ్వు ఇంకా లోకంలో వచ్చే సమస్యలు ఎదుట యాడ్ నిలబడతావు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏమో తెలుసా? నీతిమంతుడు 28:1 ప్రోవర్స్లో, నీతి సామెతల్లో ఏం రాబడింది? నీతిమంతుడు సింహం వల్లే, అదేనా సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. ఎవడునూ తరవకుండా దుష్టుడు. నువ్వు దుష్టుడు అనుకుంటే కానీ నీ జీవితంలో, నీ హృదయంలో నువ్వు పారిపోతానే ఉంటావు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఏంటి సింహం వలె ధైర్యంగా అంటే?
నీతిమంతుడు అంటే తను ఎప్పటికీ అనుక్షణం ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నీతిమంతుడు నేను చెప్పాలని నోరు తెరిచి మీరు మీ మైండ్ ఒప్పుకోదు. మీరు అనుక్షణం నోట్లో నుంచి రావాల్సిందేం సార్, థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ రైచియస్నెస్ అవ్వండి, నేను నీతిమంతుడిని. బిడ్డ, నీకు ఈ కాన్షియస్లో లేవనుకో, నేను పరిశుద్ధుడిని, రక్తం ద్వారా కొనబడిన వాడిని, నేను యేసు ప్రభు ఏమన్నాడో అదే ఉన్నాను, ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, యూ కెన్ నాట్ స్టాండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఎవరి ముందర నిలబడలేవు, నువ్వు మనుషుల ముందర నిలబడలేవు, సైతాన్ ముందర నిలబడలేవు, దేవుని ముందర కూడా నిలబడలేవు నువ్వు. అందుకే సిన్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి బైబిల్ చదవబుద్ధి కాదు. మా సిస్టర్ ముందర చూడండి, సిన్ కాన్షియస్లో ఉన్న వాళ్ళు బైబిల్ చదవబుద్ధి కాదు, వాళ్ళకి ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు, చర్చికి రాబుద్ధి కాదు. వాళ్ళ వేరే లైన్ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇది తిప్పుతూ ఉంటుంది, వాళ్ళ మనసులో తిరుగుతూ ఉంటుంది, నేను పాపిని, నేను అయోగ్యుడిని, దేవుడు నాడలా కోపంగా ఉన్నాడు, నేనంటే దేవునికి సరిపోదు, దేవునికి నేనంటే ఇష్టం లేదని. అందుకే పౌలు ఒక చోట అంటాడు, 8:34 రోమిలు రాసిన పత్రిక, ఎవడు నన్ను సైతాన్తో ఛాలెంజ్ చేసి, సైతాన్ ముందర అంటే సైతాన్ ఫేస్లో ఉంటాడు, ఎవడరా నన్ను నిందించేదని. తెలుసా మీకు? పౌలుకి అర్థమైంది పిల్లలు. అందుకే పౌలు అంటాడు, పాపం ఎరుగని ఆయన్ను పాపంగా మార్చి నీతినే ఎరగని మనల్ని ఏం చేశాడు దేవుడు? నీతి. అందుకే పౌలు చూడండి ఏమంటాడు, 8:34, శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. శిక్ష విధించేవాడు ఎవరు? ఇంగ్లీష్ పెట్టినాను దాన్నే, హూ ఈజ్ దట్ కండెమ్, హూ ఈజ్ దట్ కండెమెత్. ఎవర్రా నన్ను, మా ఆంధ్రప్రదేశ్ భాషలో, ఎవర్రా నన్ను దూషించేది, నేను పాపినని. ఇంగ్లీష్లో భలే బాగుంది చూడండి. తెలుగులో శిక్ష విధించేవాడు ఎవరని రాయబడింది, ఇంగ్లీష్లో అంటారు హూ ఈజ్ దట్ కండెమ్స్ మే. ఎవరితో చెప్తాడు ఈ మాట? సైతాన్తో. వాడే కండెమ్ చేసేది. జాగ్రత్తగా వినండి, ముందు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తాడు, కండెమ్ చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇద్దరి మధ్యలో తేడా. నువ్వు పాపం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీతో అంటాడు, బాబు తప్పు చేసావు, నువ్వు అలా మాట్లాడకూడదు భార్యతో, అలా ఎవరి గురించి చెడు చెప్పకూడదు. నీ కన్విక్షన్ ఏముంటుందంటే, నువ్వు సారీ చెప్తూనే అది ఉండదు, ఇంకా హ్యాపీగా నిద్రపోతావు, నువ్వు మళ్ళా బోల్డ్నెస్లోకి వస్తావు. కండెమ్నేషన్ ఏమో తెలుసా, నువ్వు సారీ చెప్పినా కూడా నీకు మళ్ళా కూడా నేను అయోగ్యుడిని, పాపిని, నేను చెడ్డోడిని, నేను మంచోడిని కాదు, నేను దుర్మార్గుడిని, అందుకే నా బ్రతుకు ఇట్లుంది, అందుకే డబ్బులు ఉండవు, అందుకే వ్యాపారం జరగదు. దీన్ని కండెమ్నేషన్ అంటాం. ఇది సాతాన్ నుంచి వచ్చేది. అందుకే నువ్వు వాక్యం మీద బ్రతకాలని, నువ్వు ఏం చదివిన మనం హెబ్రీయులు రాసిన 10లో, నిన్ను తన బలి ద్వారా నిన్ను నీతిమంతుడుగా చేశాడు సదాకాలం కొరకు. అర్థమవుతుందా? అందుకనే ఈ యొక్క భావనని ఎప్పుడు రానికూడదు. దానికి అందుకే నోరు వాడాల. నేను ఏం వాడాలి? ఏమన్నా నోరుతో, ఐఎమ్ రైచియస్నెస్, నేను నీతిమంతుడిని, నేను దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే జీవితం కలిగిన వాడిని. అందుకే చూడండి, 2-3 వాక్యాలు మీకు చదివిస్తాను రైచియస్నెస్ గురించి. రోమిలు రాసిన పత్రిక 3:26 పెట్టండి, ఆయన తొందరగా ముగించుకుందాం. రోమిలు రాసిన పత్రిక 3:26 చదవండి. ఎవరైనా పెట్టారా? చూడండి ఏం రాబడింది. క్రీస్తు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునుగాను తీర్చువాడునై వినుటకు ఆయన అలాగ చేసెను. యాక్చువల్గా మీరు చూస్తే ఇంగ్లీష్ చదువుతాడు, టు డిక్లేర్ ఐ సే అట్ దిస్ టైమ్ హిస్ రైచియస్నెస్ దట్ హీ మైట్ బి జస్ట్ అండ్ ద జస్టిఫైర్ ఆఫ్ హిమ్ విచ్ బిలీవెత్ ఇన్ జీసస్. జాగ్రత్తగా, మీకు నాకు ఏ నీతి ఇచ్చినది? దేవుడు తన నీతిని ఇచ్చాడు. అంటే ఏమర్థం దానికి? ఇంకా 54:17 యెషయా గ్రంథంలో, తన ఎంత నీతిమంతుడో నిన్ను నన్ను అంత నీతిమంతుడుగా చేశాడు. దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతులం మీరు నేను.
నువ్వు ప్రార్థన చేసినావని కాదు, ఉపవాసం చేసినావని కాదు, యేసు క్రీస్తు ద్వారా నీకు నీతి ఇవ్వబడి ఉండేది. అందుకే 1 కొరింథీ 1:30 యేసు ప్రభు మనకేమై ఉన్నాడు? జ్ఞానమును, 1 కొరింథియన్ 1:30 జ్ఞానమును, నీతియు, తర్వాత శాంటిఫికేషన్, జస్టిఫికేషన్ అయి ఉన్నాడు. ఓకే, పరిశుద్ధత అయి ఉన్నాడు. ఓకే, ఈ తెలుగు ఎక్కడ రాయబడింది? చూడండి, జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన. ఎవరు? యేసుప్రభు ఏమైనాడు? మనకు నీతే ఉన్నాడు. ఎట్లా అయినాడు? మనకు ఆయన నీతి మనకు ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన మన నీతి, యేసుప్రభు మన నీతి. ఎప్పుడు ఇవ్వబడింది ఆ నీతి? 2 కొరింథీ 5:28 చదువుకున్నాం కదా. పాపం మెరుగని ఆయనను పాపంగా మార్చాడు, అప్పుడు మనం ఏమైనాము? నీతిమంతులుగా చేయబడ్డాం. ముందర చూడండి. ఎందుకు ఇదంతా చేశాడు దేవుడు? ఏంటి కారణం? ఎందుకు నాకు ఆయన నీతి ఇచ్చాడు? యేసుప్రభు నీతి మనకి ఇవ్వబడింది, మనం నీతిమంతులం. దేవుడు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతులం. యేసుప్రభు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతుడం. ఓకే, వై ఆల్ దీస్ థింగ్స్? వై హీ హాస్ డన్ దట్? వై వీఆర్ రైచస్? జాగ్రత్తగా నేను, ఎందుకంటే నువ్వు యేసు ప్రభులా ఈ భూమి మీద జీవించాలనేది దేవుని కోరిక. టు మేక్ యూ లైక్ జీసస్, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. ఎందుకు నీకు ఆయన నీతిని ఇచ్చారంటే నువ్వు యేసు ప్రభులా ఈ భూమి మీద జీవించాలి అని. సిలువలో ఏం జరిగిందంటే టోటల్ ట్రాన్స్ఫర్ అయింది ఆయనది అంతా నీలోకి, నీలోదంతా. బికాస్ హీ వాంట్స్ యూ లివ్ లైక్ జీసస్ ఇన్ దిస్ వరల్డ్, ఆన్ దిస్ ఎర్త్. అమ్మా, ఇంట అర్థమవుతుందా నైనా? ఏమైంది? సిలువలో ట్రాన్స్ఫర్ జరిగింది. ఆయన నీ స్థానం అంటే నీలో ఉండేటివన్నీ ఆయనకి ఇచ్చేశాడు దేవుడు, ఆయనలో ఉండేటివన్నీ. ఎందుకు చెప్పండి? ఎందుకు? నువ్వు ఎప్పుడు దేవుని ఎదుట యేసు ప్రభులా నిలబడాలని. హలో, అర్థమవుతుందా? అందుకే ప్రతి క్షణం నిన్ను నేను ఏ విధంగా చూసుకోవాలా, ఇమాజిన్ చేయాలా, సంజాయించాలా నా మనసుకి? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. అందుకే దేవుని ఎదుట నిలబడినప్పుడు యేసు ప్రభులా నేను నిలబడాలా, కృతజ్ఞతతో నిలబడాలా, తండ్రి అని పిలవాలా. పాత నిబంధనలే తండ్రి అని పిలిచేవాళ్ళు. ఫాదర్, ఐఎమ్ లైక్ యూ ఫాదర్. అందుకే ఐఎమ్ హియర్ టు లివ్ లైక్ యూ ఫాదర్. ఐఎమ్ హియర్ టు కాపీ యూ లార్డ్. ఐ లివ్ జస్ట్ లైక్ యూ ఫాదర్. నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను, నోరు తెరిచి చెప్పమని. ఈ సండే అదే ప్రీచింగ్, కమింగ్ సండే. హలో, యూ షుడ్ సే, ఫాదర్, ఐఎమ్ లైక్ యూ మై ఫాదర్. ఐ ఫర్గివ్ లైక్ యూ. I love people like you love a God. You are my father. I am your photocopy of father. I am your Lord. అది దేవుని కోరిక. నువ్వు కండమ్నేషన్లో ఉంటే, నువ్వు సిన్ కాన్షియస్లో ఉంటే, నువ్వు ఆయన ఎదుట ఆ మాట చెప్పలేవు. కానీ దేవుడు నిన్నంట చూడు, నిన్ను యేసులో చూస్తాడు ఆయన. యేసు ప్రభు నువ్వు కలిసిపోయారు. 1 కొరింథీ 6:18-17 చూసుకున్నాం మనము. We are one with Christ. The moment you received Jesus as your Lord, you became like Jesus. See, ఇది నిజమ్మా. అందుకే బైబిల్ నమ్మమంటాడు దేవుడు. ఎందుకు నమ్మాలి సార్ బైబిల్ని? చందమామ బుక్ కాదు బైబిల్. చందమామ బుక్ ఏమన్నా ముందు వస్తాను, ఇప్పుడు వస్తుందో రాదు అది. అమ్మా, ఇప్పుడు ఏం బుక్ వస్తుందో? ఆంధ్రజ్యోతి కాదు అది. ఆంధ్రజ్యోతి ఈజీగా నమ్మేస్తాను. ఇది నమ్మబుద్ధి కాదు ఇది. ఎందుకంటే దేవుడు రాసినది కాబట్టి, దేవుడు రాయించినది కాబట్టి. నువ్వు దేవుడు అంట నిన్ను నా మాదిరి చేసుకున్నా, నిన్ను యేసుక్రీస్తు మాదిరి చేశా. యు ఆర్ జీసస్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే ఇదంతా చేసినది దేవుడు. ఎందుకంటే యేసుప్రభు ఆడు కూర్చున్నాడు. ఇక్కడ యేసుప్రభు కావాలా ఆయనకి. మనమంతా యేసుప్రభులా బ్రతకాలి. అసలు సృష్టించి అందుకే కదా సృష్టి ఆయన. రెండవది, నువ్వు సైతాన్ ఎదుట నిలబడాలని కోరిక ఆయనకి. ఎట్లా నిలబడేవాడు యేసుప్రభు సైతాన్ ఎదుట? ఎక్కడ పోయినా వాడిని అరికట్టేవాడు, ఎక్కడ పోయినా అగ్ని పుట్టించేవాడు వాడిలోకి. తనలో ఉన్న సామర్థ్యం ద్వారా
దయ్యాల్ని కాల్చేసేవాడు ఆయన. జాగ్రత్తగాను. నువ్వు అనుక్షణము ఎప్పుడైతే నేను యేసు ప్రభు ఏమై ఉన్నాను అదే ఉన్నాను, నేను నీతిమంతుడిని, పరిశుద్ధుని, ఏదైనా తప్పు జరిగిపోయిందా, సారీ లార్డ్, ఫినిష్, లివ్ ఇట్ అండ్ స్పీక్. నువ్వు చెప్పు. సపోజ్ బెదర్తో ఎవరితోనో గొడవ ఏదో అనేసావు, నువ్వు పొరపాటు అనేసావు, హోలీ స్పిరిట్ ఇమీడియట్లీ సే డోంట్ డూ దాట్, యూ హ్యావ్ డన్ రాంగ్. యూ సెడ్ లార్డ్ సారీ, యు ఆర్ రైట్, ఐఎమ్ రాంగ్, అండ్ నెవర్ గో అగైన్ టు దట్. దాన్ని పాపంలో మళ్ళా పోద్దు. నువ్వు ఏం చేయాలి అప్పుడు? వెంటనే తండ్రి, నీలాగా నేను మూర్తి బెదర్ని ప్రేమిస్తా, నీలాగా ఆ బిడ్డని నేను చూస్తాను, నీలాగా కనికరిస్తా, నీలా దయ చూపుతా, ఎందుకంటే నీ నేచర్ నాలో ఉండేది. రక్షణలో అతి ముఖ్యమే, అన్ని ముఖ్యమే. నేను చాలా ఇష్టపడేది తెలుసా, ఆయన నేచర్ నాలో ఉండేది. ఇప్పుడు అందుకే దయ్యం ఎదుట నిలబడే భయపడినాం. నాకు తెలిసి ఏం జరుగుతుందో నేను దయ్యం ఎదుట నిలబడినప్పుడు. నేను నీతిమంతుణ్ణి, నేను రైచస్ని, నేను నీతిమంతో నిలబడినప్పుడే గిల్ల కొట్టుకుంటా దయ్యాలు. ఎందుకంటే నీలో నుంచి నీ విశ్వాసము అగ్నిని విడుదల చేస్తుంది వాటి మీదకి. అందుకే యేసుప్రభుని చూసినప్పుడు దురాత్మలు కొట్టుకునేటివి. ఆ తర్వాత ప్రపంచం ఎదుట నిలబడేదానికి నిన్ను యేసు ప్రభులా చేసుకోండి దేవుడు. ప్రపంచం ఎదుట నిలబడడం అంటే ఏంటి? టు స్టాండ్ బిఫోర్ దిస్ వరల్డ్. ఎట్లుండేవాడు యేసుప్రభు? ఒక యేసుప్రభు తండ్రి ఎదుట చూసుకున్నాం, దయ్యం ఎదుట చూసుకున్నాం, లోకం ఎదుట నిలబడినప్పుడు లోకం ఏమనేది? బ్రదర్ వింటానావా? ఏమనేవారు లోకము? ఎవరయ్యా, ఏ గర్భం నిన్ను కనిండేది? ఏమన్నారు ప్రజలు యేసుప్రభునితో? ఎవరు నిన్ను ఏ గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చినది? ఎవరి పాలు నువ్వు తాగినావు? ఎందుకంటే నీ మాటలో మాకు జీవం ఇస్తానయ్యా. నువ్వు మాట్లాడుతుంటే మాకు ప్రాణం వస్తుంది అంటారు తెలుగులో, ప్రాణం లేస్తుంది, సమాధానం. నువ్వు ఏం మాట్లాడినా మా జీవితాలకి సంతోషం. ఎవరు నువ్వు? ఎవరు నిన్ను కనిండేది? ఏ తల్లి యొక్క పాలు నువ్వు తాగిండేది? ఎందుకంటే మా జీవితంలో ఏమంటారు, భారంతో నిండిపోయినాం. ఎక్కడ చూసినా పీడ, ఈ శరీరంలో, మనసులో వేదన. నువ్వు వచ్చి నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా వినండి. నువ్వు ఏ మనిషితో మాట్లాడినా నీకు చేతులు ఎత్తి మొక్కాలా. నేను ఎందుకు నువ్వు అర్థం చేసుకొని నేను మాట చెప్తాను, నువ్వు దేవుడు కాదు కానీ నీకు చేతులు ఎత్తి మొక్కాలి బ్రదర్. నువ్వు మాట్లాడితే చాలు మాకు సంతోషం ఉంది. నువ్వు ఎంత సమాధానం ఇచ్చే వ్యక్తివి. ఎందుకో తెలుసా? నువ్వు కంపేర్ ఎవరితో చేసుకోవాలా? యేసు ప్రభుతో. దేవుని నేచర్ నీలో ఉంది, దేవుని బిడ్డవు నువ్వు. ఈ ప్రపంచంలో వాడు ఇట్లానే, నేను అందుకే రెండు అంటాను వాడు. నో, దట్స్ ఎ డిమోనిక్. అందుకే పౌలు ఒక మంచి మాట అంటాడు పిల్లరా. ఓకే, ఏమంటాడు? గలతీయులు 2:20 చూడండి. ఈ వాక్యం చూసుకుని ముగిస్తాను, తొందరగా ముగిస్తుంది. ఒక గలతీ 2:20 పెట్టు నేను జల్దీ తొందరగా. గలతీ 2 ఏమంటాడు చూడండి. 2:20లో 2:20నా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. రేపు అందరూ రండి, రేపు సిలువ వేయబడతాను నేను. అలా హలో, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. హలో, నీకు తెలుసా? యూ అండ్ వీఆర్ ఆల్సో క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. యేసయ్య సిలువలో ఉన్నప్పుడు మీరు నేను ఆడున్నాము. మీరు అన్నారు, సార్ నేను లేను కదా సార్, అప్పుడు ఇంకా పుట్టిన 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చనిపోయాడు. నో, యు ఆర్ దేర్. టైం లేదు కానీ కొద్దిగా చెప్తా. యు ఆర్ దేర్. సిన్ వాజ్, నువ్వు ఎవరువి? పాపం నువ్వు. పాపం అంతా ఏడుంది? యేసు. అందుకే నువ్వు ఏడున్నావు? యేసు ప్రభులో ఉన్నావు. నువ్వు 2000 సంవత్సరాల క్రితం యేసు చనిపోయి నువ్వు ఈరోజు పుట్టి ఉన్నా, 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో నువ్వు కూడా ఆడున్నావు. ఎందుకంటే పాపము చనిపోయిన రోజు అది. యేసు ప్రభు పాపాన్ని తీసుకొని పాతి పెట్టబడ్డా. అందుకే వీఆర్ ఆల్సో క్రూసిఫైడ్ ఆయనతో పాటే. అర్థమైందా? వీఆర్ ఆల్సో బరీడ్. అందుకే చాలాసార్లు ఈ మాట నేను చెప్తాడా, ఈరోజు మనిషి నరకానికి పోతా అనేది పాపం వలన కాదు. ఎందుకు పోతాడు మరి చెప్పాలా? యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించకపోవడం వల్ల పోతాడు. ఇదే పాపం వల్ల ఎవరు నరకానికి పోరు ఇప్పుడు. హలో, ఎందుకంటే పాపం ఏడుంది?
యేసుప్రభు పాపంగా మారాడు. అందరి పాపాలే తీసుకుని ఆయన పాపం కోసం శిక్ష అనుభవించాడు. అందుకే ఇప్పుడు ఎవరు పాపం వలన కాదు నరకానికి పోయేది, యేసుప్రభు రక్షకుడుగా లేకపోవడం వలన. ఓకే, సో మీరు నేను ఏమైనా యేసుప్రభుతో పాటు పాతి పెట్టబడ్డాం. వీఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. మనం చంపబడ్డాం, పాతి పెట్టబడ్డాం. ఆ తర్వాత ఏమంటాడు? నెవర్దలెస్ ఐ లివ్, తెలుగులో ఇక నువ్వు జీవించువాడను నేను కాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలుతో ఎవరు రాయిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి ఈ మాట? నీకు నాకు. పిల్లరా, నువ్వు నేను చనిపోయినాం, ఇప్పుడు బ్రతుకున్నది నేను కాదు, నా యందు క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసంతో జీవిస్తాను. సో వీఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అండ్ నెవర్ ఎవరు నివసిస్తున్నారు మనలో? యేసు ప్రభు నివసిస్తాను. పిల్లరా, అర్థమవుతుందా మీకు? సో టోటల్గా దేవుడు ఎందుకు మనకు నీతిమంతులుగా చేశాడంటే, ఈ సృష్టిలో మీరు నేను యేసు ప్రభులా జీవించడానికి వీఆర్ లైక్ జీసస్. పౌలు అన్నట్టుగా ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఐ లైక్ నాకు ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దలెస్ ఐ లివ్, ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను యేసు ప్రభు ఒకటే అయిపోయినాము ఈ శరీరంలో. ఇప్పుడు మేమిద్దరూ కలిసి జీవిస్తున్నాం కదా. అందుకే రాయబడి the life which I now live in flesh live by the faith of Son of God who loved me and gave himself for me. సో ముగిస్తాను జాగ్రత్త. నీతిమంతుడైన నేను ఎలా జీవించాలి ఇప్పుడు? అమ్మా, ఈ 3 మాటలు మర్చిపోకండి. దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రార్థనలో యేసుప్రభు ఎలా నిలబడాలా? యేసుప్రభు ఎలా నిలబడేవాడు? లాజరు సమాధి ఎదుట ప్రార్థనలో ఎట్లా నిలబడినాడు? యేసుప్రభు 40 రోజులు ఫాస్టింగ్ చేసినాను ప్రభా, లాజర్ని లేపుతావా లేదను అనలే. ఏమన్నాడు తెలుసా? అక్కడ యేసుప్రభు నిలబడి, నేను ఏ ప్రార్థన చేసినా నువ్వు వింటావు. యు ఆన్సర్ మై ప్రేయర్స్. ఈ ప్రతి ప్రార్థనకు నువ్వు నాకు ఫస్ట్ దేవుని ఎదుట తండ్రి కృతజ్ఞతలో నా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చే తండ్రివి. నా ప్రార్థనని తీసివేయని దేవుడును, నా ప్రియుడును, నా తండ్రిను, నా దేవుడును, నా స్వామిను. థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ రైచియస్నెస్ ఓ ఫాదర్. లార్డ్ లెట్ దిస్ హ్యాపెన్ ఓ ఫాదర్ అకార్డింగ్ టు యువర్, నీ వాక్య ప్రకారం వేసినాములు ఇది జరుగును గాక. ధైర్యంగా ఎప్పుడు ఆ దేవుని ఎదురు పాపిని జాగ్రత్త తినంటారా? ఇది చెప్పకూడదు. ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ టైం లేదు. బట్ వన్ థింగ్ యూ విల్ మీకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమో తెలుసా? సరే, నా పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి, నేను ఇప్పుడు నీతిమంతురాలని, నా మీదే పాపం నిలబడదు కదా. సపోజ్ పాపం చేశాను అనుకో, నేను చాలామంది ఏమనుకుంటారో ఏమో, మీరైతే ఏమనుకోరు, బయట ఇంటేగిన కల్ట్ గ్రూప్ వచ్చేసింది అనంతపురం. నేను చెప్తున్నా మీకు నిజము, నేను ప్రూవ్ చేస్తాను కొద్ది రోజుల తర్వాత. అందుకు జాగ్రత్త తినంలారా, నువ్వు అసలుకి నీ మీద పాపం, నేను నీతిమంతుడు నువ్వు, యు ఆర్ టోటలీ రైచియస్, యు ఆర్ నాట్ ఎ సిన్నర్. బట్ వెన్ యు సిన్, యేసు ప్రభు రక్తము కంటిన్యూగా నన్ను కడుగుతూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, బాబు తప్పునానా, నువ్వు ఎందుకు అట్లా చేసావు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు కన్విక్ట్ చేస్తాడు, నువ్వు సారీ అంటూనే వెళ్ళిపోతుంది. అందుకే ఎన్నడే కానీ కండమ్నేషన్లో పోకు. అప్పుడే నువ్వు రెండోది ఏంటి? దేవుని ఎదుట సైతాన్ ఎదుట నిలబడినప్పుడు వాడిని నువ్వు గద్దించ. అందుకే అపొస్తలుల కార్యం 10:38 ఏం రాబడింది? దేవుడు యేసు ప్రభుని పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకం. ఎందుకు? బంధించబడిన వాడిని విడిపించి దురాత్మల్ని పారద్రోలేదానికి. 1 John 4:8 తీకండి ఏమడింది? యేసు ప్రభు వచ్చింది ఎందుకు? టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ డెవిల్. నువ్వు నేను సైతాను కార్యాలు నా. అందుకే దయ్యం ముందర పోయినప్పుడు నెవర్ ముందు సున్నేనా యువర్ రైచియస్నెస్ ఆఫ్, ఎప్పుడు సైతాన్ ముందర పోవడం కాదు, ఈ ప్రతి క్షణం నిన్ను చూసుకోవాలని నువ్వు నీతిమంతుడువే, నువ్వు పాపము లేనివాడు, నువ్వు యేసయ్య ఏమై ఉన్నాడో అదై ఉన్నావు. నువ్వు అభిషేకింపబడిన వారు పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ. ఎందుకు? మేలు చేస్తూ సాతాను ద్వారా బంధించబడిన వారిని విడిపించడానికి నేను ఉండేది. అందుకే యోహాను సువార్త 20:21 యేసుప్రభు ఏమంటాడు? తండ్రి నన్ను పంపించిన విధంగా మిమ్మల్ని నేను పంపిస్తా ఉన్నా. అందుకే పిల్లల నీతిమంతుడు ఏ మూలంగా జీవిస్తాడు?
విశ్వాసం. వాక్యం ఏం చెప్తుందో దాంట్లో మీరు నేను జీవించాలా. సో ఇది ప్రార్థన కోసం ముగింపు. ఒకే ప్రార్థనలో ఎట్లా నిలబడాలా? యేసయ్యలా నిలబడాలా. యేసయ్యలా నువ్వు నేను చేయబడి ఉన్నాం. యేసయ్య ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడు. నువ్వు అపవిత్రుడిని, పాపిని, అయోగ్యుడిని, దుర్మార్గుడిని ఏదేందో అన్నావా సంస్కృతం అంతా. యు ఆర్ డిస్రిగార్డింగ్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, వాట్ జీసస్ హాస్ డన్ ఫర్ యూ. దెన్ యూ విల్ బి ఇన్ సిన్ కాన్షియస్. ఎక్కడ పోయినా లట్కాయించి, ఏం బ్రదర్ బాగున్నావా? బాగున్నాను బ్రదర్. ప్రార్థనలో ఆ ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా? ప్రార్థన ఎట్లుంటుంది? ఆర్టిఫిషియల్ ప్రార్థన అంటారే, ఏమంటారు దాన్ని? ఒక యాక్టివిటీగా ఉంటుంది అది. ప్రార్థన ఎట్లుంటుంది? ఒక యాక్టివిటీ చేయాలా. పొద్దున్న లేసి ప్రార్థన చేయాలంట, మధ్యాహ్నం చేయాలంట, సాయంత్రం చెప్పాలంటే ఆడ పొడుస్తాడు, ఆడ నరుకుతాడో, యా బస్సు కింద పడేస్తాడో, యాడ పిల్లల్ని చెడగొట్టేస్తాడో, యా రోగం వేస్తాడో. నెవర్ ఎవర్, హలో, he will never ever do that. It's absolutely satanic thing. No. ఆయన ఎప్పుడు గుండెలిన మిమ్మల్ని నన్ను ప్రేమించే దేవుడు. ఆయన ప్రియులం మనం ఆయనకి. ఎప్పుడు చేయడు ఆయన. సో చాలామంది ఎందుకు అట్లా ఒక యాక్టివిటీలా ఉంటుంది ప్రార్థన అంటే ఈ సిన్ కాన్షియస్ వల్ల. నువ్వు ప్రార్థనలో ఇంకా ఫెలోషిప్ ఏం చేస్తావు ఆయనతో? యాక్చువల్ ప్రేయర్ ఈజ్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్, లవింగ్ హిమ్. మీ పిల్లోడు, కుమారుడు మీ దగ్గరికి వస్తే ఎట్లుంటాడు? మీరే చెప్పండి. బిడ్డ వస్తుంది, సరే మిరాకిల్ మేము ఎత్తుకున్నాం అనుకోండి. నిన్న ఈ పాప పోటీ చేసిండే, లేకుంటే నిన్న ఆ పాప ఈ పాపను కొట్టిండే, ఏమైనా గుర్తుంటాయి మనకు? ఈవెన్ మనుషులో గుర్తుండొచ్చేమో. దేవుడు గుర్తుపెట్టుకోడు పిల్లరా. మీ నా పాపములను వెనక్కి విసిరేశాడు ఆయన, సముద్రపు దీంట్లో పడేశాడు. ఆయన తీడు, మీరే ఎత్తుక్కుంటా అంటారు దిగి దాంట్లో సముద్రంలోకి, ఏడున్నా తీండని చేయొద్దండి ఆ పని. ఎప్పుడు దీనికి విరుగుడు ఏమో తెలుసా? ఆత్మలో ఏముందో మనసులోకి తేండి. ఎట్లా? కన్ఫెషన్. నేను దేవుని నేచర్ కలిగిన దాన్ని, దేవుళ్ళ కామ క్రోధ తెలుసు కదా మీకు. ఈ చర్చిలో యా చర్చ చెప్తారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దేవుడిని, ఐ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీ కామం ఇన్ మై లైఫ్, ఎవరి క్రోధం ఆల్సో. అప్పుడప్పుడు క్రోధం వస్తుంది, మీరు సరిగా ఎన్నుకోకుంటే. అదే నా క్రోధం. యేసుప్రభు కూడా వచ్చేదే ఎన్నుకోకుంటే, ఎందుకంటే దయ్యాలు ఎన్నివు కాబట్టి. అది ఒక్కటే నాకు, ఇంకేం క్రోధం ఉండదు. అది కూడా క్రోధం కాదు, అది మీ క్షేమం కోసం. ఈడికి వచ్చి నువ్వు ఎన్నుకోకుంటే ఎట్లా? ద్వేషం, అసూయ. ఐ ఆల్వేస్ కంపేర్ మై సెల్ఫ్ విత్ మై ఫాదర్, నాట్ మై ఫిజికల్ ఫాదర్. హీ ఈస్ మై ఫాదర్. ఓకే, I want to be equivalent with him. లేదా వింటాను వెనకలో, హూ ఈజ్ యువర్ ఈక్వల్? పక్కన ఆమె నాతో మాట్లాడుకుంటే ఆమె ఎందుకు మాట్లాడతా? మేము తక్కువైన వాళ్ళ? నువ్వు దేవుని యొక్క బిడ్డవి కాదట్లయితే. యువర్ కంపారిజన్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ వన్, జీసస్ అండ్ అవర్ ఫాదర్. ఫాదర్ ఇస్ జీసస్, జీసస్ ఇస్ ఫాదర్. ఓకే, అర్థమైన? మళ్ళీ కన్ఫ్యూజ్ కాదండి. ఓకే, ఐ మీన్ వాళ్ళు బాగుంటుందిలారా క్రైస్తవ జీవితము. అందుకే జ్ఞానం కావాలా మనకు. ఓకే, నేను చెప్తాను, ఇట్లే చెప్తాను. ప్రార్థన చేసుకుందామా? ఓకే, ప్రార్థన చేయండి. సమాప్తమైంది ప్రార్థన. ఓకే, ఇంకా నెక్స్ట్ వీక్ చూస్తాం. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఫ్రమ్ నెక్స్ట్ ఫ్రైడే. విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, దేవుడు చూసుకుంటాడు. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. నీ కృతజ్ఞతలు ప్రార్థన అనే అంశాన్ని కొన్ని నెలలుగా నీ బిడ్డల మీద మాకందరికీ నువ్వు ఇచ్చావు. ఎంత గొప్ప జీవితం తండ్రి. క్రైస్తవ జీవితం మతంతో నిండింది కాదు, ఇది నూతన సృష్టి తండ్రి. దైవత్వంతో నిండిన జీవితం ప్రభువా. నువ్వు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతుడు మేము, నువ్వు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధులం. నువ్వు నీ జీవితాన్ని మాకు ఇచ్చావు స్వామి, అది యేసు క్రీస్తు ద్వారా ఇచ్చావు. అందుకే అపోస్తలుడు పౌలు అన్నట్టుగా వీఆర్ క్రూసిఫైడ్ విత్ మనం మా పాత జీవితం చచ్చిపోయింది తండ్రి. ఇప్పుడు నూతన జీవితం మాలో ఉండేది. యేసు ప్రభు మీద విశ్వాసంతో మేము బ్రతుకుతున్నాం. యేసు ప్రభులాగా మమ్మల్ని ఉంచావు. ఎక్కడికి వెళ్ళినా నీతో, నీ ముందు నిలబడినప్పుడు యేసులా నిలబడతాం, సైతాన్ ముందు యేసులా నిలబడతాం. ముఖ్యంగా లోకంలో అయ్యా అలిసిపోయి ఉన్నారు తండ్రి, కాపర్లేని గొర్రెలా ఉన్నారు. మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ప్రేమ, ప్రేమ, దయ, కనికరము, జాలి ఇవే చూపించాలి తండ్రి. అయ్యా నువ్వు తప్పులు పట్టుకునే దేవుడు కాదు, మేము ఎవరు తప్పులు పట్టుకోకూడదు ప్రభువా. మా జీవితాన్ని చూసి వాళ్ళు తెలుసుకుంటారు మేము తప్పులో ఉన్నాం. ఈ వ్యక్తి ఎందుకు మా అలాగ లేడు,
ఈ వ్యక్తి ఎందుకు మాలాగా మాట్లాడు, ఈ వ్యక్తి ఎందుకు మాలాగా పగ తీర్చుకోడు, ఎందుకు ఈ వ్యక్తి మాలాగా అసహించుకోడే. అందుకే నువ్వు మమ్మల్ని ఉంచావు, అందుకే మమ్మల్ని నువ్వు వెలుగుగాను ఉప్పుగాను ఉంచావు స్వామి ఈ భూమి మీద. తండ్రి, మేము ఈ మాటలు మర్చిపోకుండా జీవించడానికి సాయం చేయమని ఏ స్నానుడికి వచ్చున్నాం తండ్రి. రెండు చేతులు దేవుని ఆశ్రయం తీసుకుందాం. యేసే కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడును గాక. దేవుడు దీవించును గాక. పిల్లరా, సండే రండి, మర్చిపోయా